Hello friends, welcome to Rao's Competitive Academy, useful for UPSC, APPSC, TSPSC, Group 1, Group 2, Group 3, Group 4, SSC, రైల్వేస్ ఇలా అన్ని తరహా పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ఏపీఎస్సి గ్రూప్ 4 ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుందండి ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్. సో ఫ్రెండ్స్, స్ట్రైట్ అవే ఈరోజు మన లెక్చర్ మన విశ్వం సౌర కుటుంబం, ద యూనివర్స్ అండ్ అవర్ సోలార్ సిస్టమ్. ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద లెక్చర్ ఒక విజ్ఞప్తి, రావుస్ కాంపిటేటివ్ అకాడమీ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తుంది, నాట్ ఓన్లీ ఫర్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, ఇతర పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా జిఎస్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి మెటీరియల్ కొరకు మీరు సంప్రదించాల్సినటువంటి నెంబర్ 9160748656. సో దిగువ కూడా తెలపడం జరిగింది, ఈ నెంబర్ని సంప్రదించగలరు. ఫ్రెండ్స్, స్ట్రైట్ అవే నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద లెక్చర్. మన విశ్వం సౌర కుటుంబం, ద యూనివర్స్ అండ్ అవర్ సోలార్ సిస్టమ్. ఫ్రెండ్స్, సూర్యుడి కేంద్రకంగా 8 గ్రహాలు పరిభ్రమిస్తూ ఉన్నాయి. సన్ యాజ్ ఎ సెంటర్, అరౌండ్ ఇట్ హౌ మెనీ ప్లానెట్స్ ఫ్రెండ్స్? 8 ప్లానెట్స్. ఒకసారి మనం డయాగ్రామ్ చూస్తే, సన్ యాజ్ ఎ సెంటర్, అరౌండ్ ఇట్ ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ మెర్కురీ, బుధ గ్రహం, వీనస్ శుక్రగ్రహం, తర్వాత ఎర్త్ భూమి, తర్వాత మార్స్ అంగార గ్రహం, ఈవెన్ ఇస్రో కూడా సో దీనిపైకి మార్స్ ఆర్బిటార్ మిషన్ మంగళ్యాన్ని పంపించడం జరిగింది ఫ్రెండ్స్. సో మరి మార్స్కి జూపిటర్కి మధ్య ఉన్నటువంటి లఘు గ్రహాలను ఏమంటామంటే టినీ ప్లానెట్స్ అంటాం. వీటిని ఆస్ట్రాయిడ్స్ అని చెప్పేసి అంటాం. దీన్నే ఆస్ట్రాయిడ్ బెల్ట్ అని చెప్పేసి అంటాం. ఈ ఆస్ట్రాయిడ్లో పెద్దది ఏంటంటే సెరస్ ఫ్రెండ్స్. ఆస్ట్రాయిడ్లో పెద్దది ఏంటి ఆబ్వియస్లీ ఫ్రెండ్స్? సో సెరస్. ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఈ ఆస్ట్రాయిడ్ అన్నిట్లోనూ లఘు గ్రహాల అన్నిట్లోనూ పెద్దది ఏదంటే సెరస్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో పెద్దది సెరస్ అండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ జూపిటర్, తర్వాత ఏంటి ఆబ్వియస్ ఫ్రెండ్స్? బృహస్పతి, తర్వాత సాటర్న్, తర్వాత యురేనస్, తర్వాత నెప్ట్యూన్. బట్ ప్లూటో వాజ్ డిలీటెడ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ప్లానెట్స్ ఫ్రెండ్స్. ఈ ప్లూటోని ఏంటంటే గ్రహాల జాబితా నుంచి తొలగించడం జరిగింది. ఇప్పుడు మరి ఎన్ని ప్లానెట్స్? హౌ మెనీ ప్లానెట్స్ రివాల్వింగ్ అరౌండ్ ది సన్? దెర్ ఆర్ 8 ప్లానెట్స్. చూడండి, మనం ఈ భూమిపైకి వచ్చేటప్పటికి తల్లి అన్నమాట విశ్వాన్ని పరిచయం చేస్తూ ఉంటుంది, ఆది గురువు. సిరివెన్నెల సాహిత్యంలో చెప్పాలంటే, చలువ చందనమలు పూయ చందమామ రావే, గగనపు వీరి తోటలోన గోగుపూలు తేవే అన్నట్టుగా. సో కాబట్టి ఏంటంటే ఆది గురువు మన తల్లి అనమాట విశ్వాన్ని ఈ విధంగా మనకి పరిచయం చేస్తుంది. అండ్ విశ్వం గురించి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంటుంది. సో క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో రెగ్యులర్గా ఎక్స్పెరిమెంట్స్ అయితే జరుగుతూనే ఉంటాయి. నౌ సో ఫ్రెండ్స్, ఇక్కడ సోలార్ సిస్టమ్ చూసినట్లయితే ఇన్నర్ ప్లానెట్స్, అవుటర్ ప్లానెట్స్ అని చెప్పేసి అంటాం. అంతరగ్రహాలు, బాహ్య గ్రహాలు అని చెప్పేసి అంటాం. చూడండి, ఇక్కడ మెర్కురీ నుంచి మార్స్ వరకు ఉన్నటువంటి వాటిని ఏమంటామంటే అంతరగ్రహాలు, ఇన్నర్ ప్లానెట్స్ అని చెప్పేసి అంటాం. మరి జూపిటర్ నుంచి నెప్ట్యూన్ వరకు ఉన్నటువంటి వాటిని ఏమంటామంటే మనం అవుటర్ ప్లానెట్స్ అని చెప్పేసి అంటాం. దీస్ ఆర్ నథింగ్ బట్ అవుటర్ ప్లానెట్స్. సో దీస్ ఆర్ నథింగ్ బట్ ఇన్నర్ ప్లానెట్స్ అని చెప్పేసి అంటామండి. ఒకసారి గూగుల్ మ్యాప్లో మనం చెప్పుకోవాలంటే చూడండి, ఇక్కడ సన్ యాజ్ ఎ సెంటర్, అరౌండ్ ఇట్ హౌ మెనీ ప్లానెట్స్? దెర్ ఆర్ 8 ప్లానెట్స్. 8 ప్లానెట్స్ అండి. 8 గ్రహాలు పరిభ్రమిస్తూ ఉన్నాయి. ఓకేనా? చూడండి, మరి సో సూర్యుడు కలిగి ఉన్నటువంటి గెలాక్సీని ఏమంటామంటే మిల్కీ వే గెలాక్సీ అని చెప్పేసి అంటాం. మిల్కీ వే గెలాక్సీ అంటే పాలపుంత, పాలవెల్లి, ఆకాశగంగ అని చెప్పేసి అంటాం. పైన చూస్తే ఒక ఆకాశగంగలా కనిపిస్తుంది అనమాట. పాలపుంత, పాలవెల్లి, ఆకాశగంగ అని చెప్పేసి అంటాం. మరి మన విశ్వంలో ఇలాంటి గెలాక్సీస్ మిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ ఉన్నాయండి. ఇలాంటి గెలాక్సీస్ ఎన్ని ఉన్నాయండి? సో మిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్. సో మిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ ఉన్నాయండి. సో మిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్. సో మిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ ఆబ్వియస్లీ ఏమవుతుందంటే యూనివర్స్ అవుతుందండి. యూనివర్స్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? యూనివర్స్. మన యూనివర్స్ నుంచి ఒకసారి గూగుల్ మ్యాప్లా వస్తే చూడండి, మన విశ్వంలో మిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ ఉన్నాయి. సూర్యుడు కలిగి ఉన్నటువంటి చూడండి, మన విశ్వంలో మిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ ఉన్నాయి. సూర్యుడు కలిగి ఉన్నటువంటి గెలాక్సీని ఏమంటామంటే మిల్కీ వే గెలాక్సీ, పాలపుంత, పాలవెల్లి, ఆకాశగంగ అని చెప్పేసి అంటాం. సన్ యాజ్ ఎ సెంటర్, అరౌండ్ ఇట్ హౌ మెనీ ప్లానెట్స్? 8 ప్లానెట్స్ ఉన్నాయి. సూర్యుడి కేంద్రంగా, సూర్యుడి చుట్టూ ఆబ్వియస్లీ 8 గ్రహాలు అనేవి పరిభ్రమిస్తూ ఉన్నాయి. 8 గ్రహాల్లో మనం ఎక్కడ ఉన్నామంటే భూమి అనేటటువంటి గ్రహం మీద ఉన్నాం, ఎర్త్ అనే ప్లానెట్ మీద ఉన్నాం. క్లియర్? సో ఎర్త్ అనే ప్లానెట్లో సో 7 ఖండాల్లో మనం ఎక్కడ ఉన్నామంటే ఆసియా ఖండంలో ఉన్నాం.
సో ఆసియా ఖండంలో ఆబ్వియస్లీ సో ఇండియన్ సబ్ కాంటినెంట్. సో ఇండియాలో ఇంకెక్కడున్నామంటే సో ఆబ్వియస్లీ ఆంధ్రప్రదేశ్ ఆర్ సో తెలంగాణ. మీ యొక్క జిల్లా, సో జిల్లాలో మీ యొక్క విలేజ్ ఆర్ సో టౌన్. సో దీస్ నథింగ్ బట్ లైక్ యూనివర్స్ నుంచి సో గూగుల్ మ్యాప్లా చూస్తే. ఓకేనా? నౌ ఫ్రెండ్స్, ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు మనం బ్రీఫ్గా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తామండి. అసలు స్టార్ అంటే ఏంటి, ప్లానెట్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ సో స్టార్ అండ్ ఏ ప్లానెట్. నౌ అసలు నక్షత్రం అంటే ఏంటి, సో వాట్ ఈస్ మెంట్ బై ఏ స్టార్, అండ్ వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ స్టార్ అండ్ ఏ ప్లానెట్. గ్రహానికి నక్షత్రానికి గల తేడా ఏంటి చూడండి. ద సెలిస్టియల్ బాడీస్ విచ్ కెన్ ఎమిట్ లైట్ దెమ్సెల్వ్స్ ఆర్ నోన్ యాజ్ స్టార్స్ అని చెప్పేసి అంటామండి. స్వయం ప్రకాశ శక్తి గల ఖగోళాలే నక్షత్రాలని చెప్పేసి అంటాం. ద సెలిస్టియల్ బాడీస్ విచ్ కెన్ ఎమిట్ లైట్ దెమ్సెల్వ్స్ దే ఆర్ నోన్ యాజ్ స్టార్స్ అని చెప్పేసి అంటాం. వెరాజ్ ప్లానెట్స్ ఇప్పుడు చూసినట్లయితే, ఇప్పుడు సూర్యుడు ఒక నక్షత్రం అని చెప్పేసి అంటాం, సన్ ఈజ్ ఎ స్టార్. వెరాజ్ ఎర్త్ అనేది ఇట్స్ నాట్ ఏ స్టార్, ఎందుకంటే ఇట్స్ నాట్ ఏబుల్ టు ఎమిట్ లైట్ ఇట్ సెల్ఫ్. తనంతట తానుగా ఇక్కడ కాంతిని ఉద్గారించగలుగుతుంది అంటే ఉద్గారించలేకపోతుంది. సో కాబట్టి ఇది స్టార్ కాదు, ఇట్స్ ఎ ప్లానెట్, గ్రహం అని చెప్పేసి అంటాం. క్లియర్? దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్. చూడండి, స్వయం ప్రకాశ శక్తి గల ఖగోళాలే నక్షత్రాలు అని చెప్పేసి అంటాం. నౌ చూడండి, ద స్టార్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు ది ఎర్త్, సూర్యుడికి దగ్గరగా భూమికి ఇక్కడ ఏంటంటే ద స్టార్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు ది ఎర్త్ ఫ్రెండ్స్. భూమికి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం ఏది? భూమికి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం ఏదంటే ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ సన్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్? ఎందుకంటే సో మెర్కురీ, దెన్ వీనస్, దెన్ ఎర్త్, సో దెన్ మార్స్, ఈ విధంగా వెళ్తుంది కదా. సో కాబట్టి భూమికి అతి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం ఏదంటే సూర్యుడు అని చెప్పేసి అంటాం. ద స్టార్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు ది ఎర్త్ ఆబ్వియస్లీ సన్. భూమికి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రము సూర్యుడు. నౌ చూడండి, స్టార్ సర్ఫేస్ ఈజ్ మేడప్ ఆఫ్ గ్యాసెస్ లైక్ హైడ్రోజన్ 71%, హీలియం 26.5%. నక్షత్రాల దేహ భాగం ప్రధానంగా వాయువులచే నిర్మితమై ఉంటుందండి. లైట్ వెయిట్ గ్యాసెస్, ఇట్ సర్ఫేస్ ఇస్ మేడప్ ఆఫ్ లైట్ వెయిట్ గ్యాసెస్. సో హైడ్రోజన్ 71% అండ్ హీలియం 26.5%. చూడండి, నక్షత్రాలు అనేవి ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటాయి, ఎందుకనంటే ఇందులో హైడ్రోజన్ నిరంతరం మండుతూ ఉండడం వలన. నక్షత్రాల్లో హైడ్రోజన్ నిరంతరం మండుతూ ఉండడం వలన క్లియర్ ఏంటంటే ఈ నక్షత్రాలు అనేవి ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ నక్షత్రాల్లో హైడ్రోజన్ అయిపోయినప్పుడు ఏంటంటే నక్షత్రం సో పెద్దదిగా మారి నల్లగా తయారవుతుంది అనమాట. సో దీన్ని ఏమంటారంటే బ్లాక్ హోల్ అని చెప్పేసి అంటామండి. బ్లాక్ హోల్ అని చెప్పేసి అంటాం. దిస్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ బై ఆబ్వియస్లీ స్టీఫెన్ హాకింగ్, రీసెంట్లీ పాస్డ్ అవే స్టీఫెన్ హాకింగ్. క్లియర్? సో దిస్ నథింగ్ బట్ ఫ్రెండ్స్ బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ స్టార్ అండ్ ప్లానెట్. ఓకేనా? నెక్స్ట్, గెలాక్సీ. అసలు నక్షత్ర మండలం అంటే ఏంటి? వాట్ ఈజ్ మెంట్ బై గెలాక్సీ? చూడండి, మన యూనివర్స్లో మిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సూర్యుడు కలిగి ఉన్నటువంటి గెలాక్సీని పాలపుంత, పాలవెల్లి, ఆకాశగంగా అని చెప్పేసి అంటాం, మిల్కీవే గెలాక్సీ అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో గెలాక్సీ నక్షత్ర మండలము. ద గ్రూప్ ఆఫ్ స్టార్స్ విచ్ బౌండ్ టుగెదర్ బై గ్రావిటీ ఈజ్ నోన్ యాజ్ గెలాక్సీ అని చెప్పేసి అంటాం. కొన్ని కోట్ల నక్షత్రాలు గురుత్వాకర్షణ శక్తిచే బంధించబడి ఉన్నటువంటి సమూహాన్ని ఏమంటామంటే గెలాక్సీ ఆర్ నక్షత్ర మండలం అని చెప్పేసి అంటాం. ద గ్రూప్ ఆఫ్ స్టార్స్ విచ్ బౌండ్ టుగెదర్ బై గ్రావిటీ ఈజ్ నోన్ యాజ్ గెలాక్సీ. ద గ్రూప్ ఆఫ్ స్టార్స్ విచ్ బౌండ్ టుగెదర్ బై గ్రావిటీ ఈజ్ నోన్ యాజ్ గెలాక్సీ ఫ్రెండ్స్. కొన్ని కోట్ల నక్షత్రాలు గురుత్వాకర్షణ శక్తిచే బంధించబడి ఏర్పడినటువంటి సమూహమే గెలాక్సీ అని చెప్పేసి అంటాం. క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ? చూడండి, సన్ కంటైనింగ్ గెలాక్సీ ఈజ్ నోన్ యాజ్ మిల్కీవే గెలాక్సీ. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సూర్యుడి కలిగి ఉన్నటువంటి గెలాక్సీని పాలపుంత, పాలవెల్లి, ఆకాశగంగా అని చెప్పేసి అంటాం. సన్ కంటైనింగ్ గెలాక్సీ ఈజ్ నోన్ యాజ్ ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ మిల్కీవే గెలాక్సీ. క్లియర్? నెక్స్ట్ చూడమ్మా, ఆండ్రోమెడా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆండ్రోమెడా విచ్ ఈస్ వెరీ క్లోజ్ టు ది మిల్కీవే గెలాక్సీ. పాలపుంత, పాలవెల్లి, ఆకాశగంగా ఈ మిల్కీవే గెలాక్సీకి సామీప్యంగా ఉన్నటువంటి సో గెలాక్సీ ఏదంటే ఆండ్రోమెడా అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆండ్రోమెడా. మరి విశ్వంలో అతి పెద్ద గెలాక్సీ ఏదంటే హైడ్రా ఫ్రెండ్స్. ఓకేనా? విశ్వంలో అతిపెద్ద గెలాక్సీ ఏదంటే హైడ్రా. మరి మిల్కీవే గెలాక్సీకి సామీప్యంగా ఉన్నటువంటిది ఏంటంటే సో ఆండ్రోమెడా, దగ్గరగా ఉన్నటువంటిది. నౌ సో ఫ్రెండ్స్, ద యూనిట్స్ ఫర్ మెజరింగ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సెలిస్టియల్ బాడీస్. రెండు ఖగోళ వస్తువుల మధ్య
దూరాన్ని కొలవడానికి ఉపయోగించేటటువంటి ప్రమాణాలు ఏంటి అంటే ఒకటి లైట్ ఇయర్, కాంతి సంవత్సరం అని చెప్పేసి అంటామండి. ఒకటి లైట్ ఇయర్, కాంతి సంవత్సరం, ఒకటి కాంతి సంవత్సరం. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఇంకోటి ఏంటంటే సో ఆస్ట్రోనామికల్ యూనిట్ ఫ్రెండ్స్, ఆస్ట్రోనామికల్ యూనిట్. అసలు లైట్ ఇయర్ అంటే అర్థం ఏంటి? కాంతి ఒక సెకనుకు 3,00,000 కిలోమీటర్ల వేగంతో ఒక సంవత్సర కాలం పాటు ప్రయాణించినటువంటి దూరాన్ని లైట్ ఇయర్ అని చెప్పేసి అంటామండి. సో వన్స్ అగైన్ ఐ రిపీట్, వెరీ సింపుల్ అండి, ఏం లేదు. ఇక్కడ లైట్ ఇయర్ అంటే రెండు ఖగోళ వస్తువుల మధ్య దూరాన్ని కొలవడానికి ఉపయోగించిన ప్రమాణాలు ఏంటండి? సో ఆబ్వియస్లీ లైట్ ఇయర్ అండ్ ఆస్ట్రోనామికల్ యూనిట్. సో లైట్ ఇయర్, కాంతి సంవత్సరం అంటే ఏంటి? కాంతి ఒక సెకనుకు 3,00,000 కిలోమీటర్ల వేగంతో ఒక సంవత్సర కాలం పాటు ప్రయాణించినటువంటి దూరాన్ని కాంతి సంవత్సరం అని చెప్పేసి అంటాం. సో లైట్ ఇయర్ ఈజ్ నథింగ్ బట్ C = 9.3 × 10⁻12 కిలోమీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ చూడండి, సూర్యుడికి భూమికి మధ్య గల దూరాన్ని మన ఆస్ట్రోనామికల్ యూనిట్ అని చెప్పేసి అంటాం. ద డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్ ఫ్రెండ్స్. మన ఆస్ట్రోనామికల్ యూనిట్ ఈక్వల్ టు AU = 149.5 మిలియన్ కిలోమీటర్స్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. అంటే ఇక్కడ సన్కి యాజ్ వెల్ యాజ్ ఎర్త్కి మధ్య గల సో దూరం ఎంతంటే 149.5 మిలియన్ కిలోమీటర్స్ ఫ్రెండ్స్, మిలియన్ కిలోమీటర్స్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. నౌ చూడండి, సోలార్ సిస్టమ్. అసలు సౌర కుటుంబం అంటామండి. దీన్ని ఏమంటామంటే సోలార్ సిస్టాన్ని సౌర కుటుంబం అని చెప్పేసి అంటాం. సౌర వ్యవస్థ, సౌర కుటుంబం అని చెప్పేసి అంటాం. క్లియర్. అంటే సౌర కుటుంబం అంటే అసలు అర్థం ఏంటి? సన్ యాజ్ ఎ సెంటర్ అరౌండ్ ఇట్, సన్ యాజ్ ఎ సెంటర్ ఆబ్వియస్లీ అరౌండ్ ఇట్. హౌ మెనీ ప్లానెట్స్ రివాల్వింగ్? సో 8 ప్లానెట్స్ రివాల్వింగ్ ఫ్రెండ్స్, 8 ప్లానెట్స్. సూర్యుడి కేంద్రంగా సూర్యుడి చుట్టూ 8 గ్రహాలు, సో ఉపగ్రహాలు. నెక్స్ట్ టినీ ప్లానెట్స్, లఘు గ్రహాలు, తోకచుక్కలు, మిటిరాయిడ్స్. దుమ్ము ధూళి వాయులతో కూడుకొని ఉన్నటువంటి ఈ ఖగోళ వ్యవస్థని ఏమని అంటామంటే సౌర కుటుంబం, సోలార్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. సౌర వ్యవస్థ అని చెప్పేసి అంటాం. సూర్యుడి కేంద్రంగా సూర్యుడి చుట్టూ గ్రహాలు, ఉపగ్రహాలు, లఘు గ్రహాలు, టినీ ప్లానెట్స్. ఆస్ట్రాయిడ్ బెల్ట్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం, బిట్వీన్ మార్స్ అండ్ జూపిటర్ ఉంటుందన్నమాట. సో లఘు గ్రహాలు, సో తోకచుక్కలు, మిటిరాయిడ్స్, దుమ్ము ధూళి వాయులతో కూడుకొని ఉన్నటువంటి ఈ ఖగోళ వ్యవస్థని ఏమని అంటామంటే సౌర కుటుంబం లేదా సౌర వ్యవస్థ అని చెప్పేసి అంటామండి. క్లియర్. సో ఫ్రెండ్స్ ఇక్కడ జస్ట్ ఒకవేళ ఈ ఆర్డర్ మనం గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, మనకి మీకు ఆల్రెడీ చెప్పానండి, మనం ఈ భూ ప్రపంచంపైకి వచ్చిన తర్వాత తల్లి మనకి ఆది గురువు. తల్లి విశ్వాన్ని పరిచయం చేస్తుంది ఆకాశం వైపు చూపిస్తూ. కాబట్టి సో తల్లి భాషలో గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ ఈ జస్ట్ ఏంటంటే ఈ ప్లానెట్స్ యొక్క ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, మై వెరీ ఎఫిషియంట్ మదర్. ఇక్కడ చూడండి క్లియర్గా ఇక్కడ రాయడం కూడా జరిగింది, అందరూ గమనించాలి. చూడండి అమ్మా, మై వెరీ ఎఫిషియంట్ మదర్ జస్ట్ షోడ్ us 8 ప్లానెట్స్. ఇంతకుముందు 9 ప్లానెట్స్ ఉండేవి, బట్ ప్లూటో వాజ్ డిలీటెడ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ప్లానెట్స్. క్లియర్. సో మై వెరీ ఎఫిషియంట్ మదర్ జస్ట్ షోడ్ us 8 ప్లానెట్స్. M స్టాండ్స్ ఫర్, ఇందులో మొదటి అక్షరం M స్టాండ్స్ ఫర్ మెర్కురీ, V స్టాండ్స్ ఫర్ వీనస్. సో బుధగ్రహం M స్టాండ్స్ ఫర్ మెర్కురీ. క్లియర్. V స్టాండ్స్ ఫర్ వీనస్ శుక్రగ్రహం, E స్టాండ్స్ ఫర్ ఎర్త్ భూమి, M స్టాండ్స్ ఫర్ మార్స్ అంగారగ్రహం, J స్టాండ్స్ ఫర్ జూపిటర్, S స్టాండ్స్ ఫర్ సాటర్న్ శనిగ్రహం, U స్టాండ్స్ ఫర్ యురేనస్, N స్టాండ్స్ ఫర్ ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ ఇక్కడ ఇంతకుముందు 9 అని చెప్పుకునే వాళ్ళం ఎందుకంటే ప్లూటో ఉండేది, బట్ ఇక్కడ రైమింగ్ కోసం N స్టాండ్స్ ఫర్ నెప్ట్యూన్ అని చెప్పేసి చెప్పుకుంటాం. N స్టాండ్స్ ఫర్ నెప్ట్యూన్. ఇంకా ఇంతకుముందు కూడా మనం గుర్తుపెట్టుకునే వాళ్ళం, P అంటే ఇక్కడ ప్లూటో అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు, బట్ ప్లూటో వాజ్ డిలీటెడ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ప్లానెట్స్. నౌ ఇట్ ఈస్ నౌ కన్సిడర్డ్ యాజ్ డ్వార్ఫ్ ప్లానెట్, మరగుజ్జు గ్రహం అని చెప్పేసి అంటామండి. క్లియర్ ఆఫ్ యూ. చూడండి, మరి సన్స్ లైట్ రీచెస్ ద ఎర్త్ ఇన్ అబౌట్ 8 minutes. సూర్యుడి కాంతి భూమిని చేరడానికి పట్టేటటువంటి కాలం ఎంతంటే సో 8 నిమిషాలు అని చెప్పేసి చెప్పుకుంటామండి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ ఫస్ట్ వన్ మెర్కురీ గురించి మాట్లాడుకోవాలి. సో బుధ గ్రహం గురించి మాట్లాడుకోవాలండి. ఇది గ్రహాలన్నింటిలోకి అతి చిన్న గ్రహం అనమాట. ఏదంటే సో స్మాల్ ప్లానెట్ ఏదంటే బుధ గ్రహం మెర్కురీ. దీని యొక్క రెవల్యూషన్ పీరియడ్, వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ రెవల్యూషన్ అండ్ రొటేషన్ పీరియడ్? సో రెవల్యూషన్ అంటే ఇక్కడ పరిభ్రమణ కాలం అని చెప్పేసి అంటామండి, పరిభ్రమణ కాలం అని చెప్పేసి అంటాం, పరిభ్రమణ కాలం. సో రొటేషన్ అంటే ఇక్కడ భ్రమణ కాలం అని చెప్పేసి అంటాం. రొటేషన్ అంటే ఇక్కడ భ్రమణ కాలం. పరిభ్రమణ కాలం అంటే అర్థం ఏంటండి? అంటే సూర్యుడి చుట్టూ ఈ మెర్కురీ 1 రౌండ్ కంప్లీట్ చేయడానికి పట్టినటువంటి కాలాన్ని ఏమంటామంటే రెవల్యూషన్ పీరియడ్ అని చెప్పేసి అంటామండి. రెవల్యూషన్ పీరియడ్ అంటాం. అంటే అర్థం ఏంటండి? ద టైమ్ ఇట్ హ్యాస్ టేకెన్ టు కంప్లీట్ 1 రౌండ్ అరౌండ్ ది సన్.
సూర్యుడి చుట్టూ ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి పట్టినటువంటి కాలాన్ని ఏమంటామంటే సో రెవల్యూషన్ పీరియడ్ అంటాం. మరి రొటేషన్ అంటే భ్రమణ కాలం అంటే చూడండి, ఇప్పుడు సపోజ్ మెర్కురీ కానీ లేకపోతే ఎర్త్ కానీ, ఎర్త్ రొటేట్స్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్. సో తన చుట్టూ తాను తిరగడానికి పట్టినటువంటి కాలం అండి. సపోజ్ ఎర్త్ తీసుకున్నాం అనుకోండి, తన చుట్టూ తాను తిరగడానికి పట్టినటువంటి కాలం ఆబ్వియస్లీ 24 అవర్స్. 12 అవర్స్ డే టైం, 12 అవర్స్ నైట్ టైం. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. కనులు తెరిస్తే పగలు, కనులు మూస్తే రాత్రి. అంటే ద టైమ్ ఇట్ హ్యాస్ టేకెన్ టు కంప్లీట్ వన్ రౌండ్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్, దాన్ని ఏమంటామంటే రొటేషన్ పీరియడ్ అని చెప్పేసి అంటాం. మరి బుధ గ్రహానికి సో రెవల్యూషన్ పీరియడ్ అంటే సూర్యుడి చుట్టూ ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి పట్టినటువంటి కాలం ఎంతండి? 88 డేస్, 88 రోజులు. మరి రొటేషన్ పీరియడ్ తన చుట్టూ తాను తిరగడానికి పట్టినటువంటి కాలం 59 డేస్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఇది సూర్యుడి చుట్టూ అతి వేగంగా తిరిగేస్తుంది అనమాట, ఎందుకంటే సూర్యుడికి చాలా దగ్గరగా ఉంది కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ వీనస్. ఇట్ డస్ నాట్ కంటైన్ నేచురల్ శాటిలైట్స్. దీనికి సహజ ఉపగ్రహాలు అనేవి లేవండి ఈ వీనస్కి, శుక్రగ్రహానికి. సో క్లియర్ ఆల్ ఆఫ్ యూ. కాకపోతే ఇదేంటంటే అత్యధిక ఉష్ణోగ్రత కలిగినటువంటి గ్రహం అని చెప్పేసి అంటామండి. అత్యధిక ఉష్ణోగ్రతను కలిగినటువంటి గ్రహం, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ దీస్ 95% కార్బన్ డైఆక్సైడ్ని కలిగి ఉంటుంది అనమాట. అత్యధిక ఉష్ణోగ్రతను కలిగినటువంటి గ్రహం కూడా ఏదంటే వీనస్ అని చెప్పేసి చెప్పుకుంటాం. వేరాజ్ మార్స్ అయితే ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రత వ్యత్యాసాల గల గ్రహం అంటే ఏంటంటే మెర్క్యూరీ అని చెప్పేసి చెప్పుకుంటాం. అత్యధిక ఉష్ణోగ్రత వ్యత్యాసాల గల గ్రహం అంటే మెర్క్యూరీ అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఏంటంటే సో వీనస్కి వచ్చినప్పటికీ అత్యధిక ఉష్ణోగ్రతను కలిగి ఉన్నటువంటి గ్రహం ఏదంటే సో శుక్రగ్రహం అని చెప్పేసి అంటాం, వీనస్ అంటాం, బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ దీస్ 95% కార్బన్ డైఆక్సైడ్. సో క్లియర్. నౌ ఎర్త్ గురించి మాట్లాడుకోవాలండి. చూడండి ఎర్త్కి సంబంధించి ఇట్ కంటైన్స్ మోర్ డెన్సిటీ. సో డెన్సిటీ ఈక్వల్ టు ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ మాస్ బై వాల్యూమ్ అని చెప్పేసి అంటాం. సాంద్రత ఈక్వల్ టు ద్రవ్యరాశి బై ఘనపరిమాణము, గ్రామ్ పర్ క్యూబిక్ సెంటీమీటర్స్. మరి ఇట్ కంటైన్స్ మోర్ డెన్సిటీ, అధిక సాంద్రతను కలిగి ఉంటుంది భూమి అనే గ్రహం, 5.5 గ్రామ్ పర్ క్యూబిక్ సెంటీమీటర్స్. ఇక్కడ ఈ టూ కండిషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పెరిహీలియన్, ఎపిహీలియన్ కండిషన్స్ అంటే ఒకసారి చెప్తాను చూడమ్మా. ఎగ్జామినేషన్లో ప్రతి కాంపిటేటివ్ సో పరీక్షలో కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. ఒకసారి చూడండి, ఎపిహీలియన్ అంటే ఏంటి, పెరిహీలియన్ కండిషన్ అంటే ఏంటి. వెరీ సింపుల్ అండి. సూర్యుడి చుట్టూ ఎవరు తిరుగుతూ ఉంటారంటే భూమి తిరుగుతుందన్నమాట. చూడండి ఇక్కడ ఈ కండిషన్ అవే ఫ్రమ్ ది సన్, అంటే సూర్యుడి నుంచి ఇక్కడ భూమి అనమాట దూరంగా ఉంటారనమాట. సో ఫర్ అబౌట్ 152 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటాడు. ఇక్కడ ఈ కండిషన్ తీసుకున్నట్లయితే భూమి అనమాట చాలా దగ్గరగా వస్తాడు సూర్యుడికి, అంటే 147 మిలియన్ కిలోమీటర్స్. ఎవ్రీ ఇయర్ కండిషన్ జనవరి 3 ఏర్పడుతుంది. ఎవ్రీ ఇయర్ కండిషన్ జూలై 4 అనమాట ఏర్పడుతుంది అనమాట. జూలై 4 అనమాట ఎవ్రీ ఇయర్ కండిషన్ జూలై 4 ఏర్పడుతుంది. ఇది జనవరి 3 అనమాట. అంటే భూమి అనమాట సూర్యుడికి దగ్గరగా ఎప్పుడు వస్తారంటే ఆబ్వియస్లీ ఈ కండిషన్. సో 147 మిలియన్ కిలోమీటర్స్. అంటే ఇక్కడ చూడండి పెరిహీలియన్, ఎపిహీలియన్ కండిషన్ అంటే జస్ట్ ఎపి అంటే జస్ట్ అవే ఫ్రమ్ ద సన్. సో ఎర్త్ ఈజ్ గోయింగ్ అవే ఫ్రమ్ ద సన్. ఎపిహీలియన్ అంటే జస్ట్ దూరంగా వెళ్ళిపోవడం. పెరిహీలియన్ లైక్ ఇట్స్ లైక్ పెరిమీటర్, చాలా దగ్గరగా రావడం. క్లియర్. అంటే ఈ కండిషన్ని భూమి అనమాట సూర్యుడికి దగ్గరగా వచ్చినట్టు కండిషన్ని దీన్ని ఏమంటామంటే సో పెరిహీలియన్ కండిషన్ అని చెప్పేసి అంటాం దీన్ని. సో పెరిహీలియన్ కండిషన్ అంటారు. సో ఎపిహీలియన్ కండిషన్ అంటే ఏంటండి, ఎపిహీలియన్ జస్ట్ అవే ఫ్రమ్ ది సన్. ఎర్త్ మూవ్స్ అవే ఫ్రమ్ ద సన్, యూ కెన్ సే దట్. అంటే మ్యాక్సిమం డిస్టెన్స్ ఉంటుందన్నమాట. అంటే సూర్యుడికి భూమికి మధ్యగల గరిష్ట దూరాన్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే ఎపిహీలియన్ కండిషన్ అంటాం. నెక్స్ట్ పెరిహీలియన్ అంటే సూర్యుడికి భూమికి మధ్యగల కనిష్ట దూరాన్ని ఏమనంటామంటే ఇక్కడ కనిష్ట దూరాన్ని ఏమనంటామంటే సో పెరిహీలియన్ కండిషన్ అంటాం. సో భూమికి సూర్యుడికి మధ్యగల గరిష్ట దూరాన్ని ఇక్కడ మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే సో ఎపిహీలియన్ కండిషన్ అని చెప్పేసి చెప్పుకుంటాం. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. నౌ సో నెక్స్ట్ ఫ్రెండ్స్, మూన్. సో చంద్రుడు అనేవాడు ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ది నేచురల్ శాటిలైట్ ఆఫ్ ఎర్త్. ఇట్ ఈస్ ది నేచురల్ శాటిలైట్ ఆఫ్ ఎర్త్ అని చెప్పేసి అంటామండి. ఇట్ ఈస్ ద నేచురల్ శాటిలైట్ ఆఫ్ ఎర్త్. భూమికి చంద్రుడు సహజ ఉపగ్రహం. ఇక్కడ సేమ్ అండి, ఇక్కడ కూడా ఇందాక మనం సూర్యుడికి భూమికి ఏ విధంగా చెప్పుకున్నాం, జస్ట్ ఇక్కడ టెర్మినాలజీ మారుతుంది అనమాట. పెరిజీ, ఎపోజీ అని చెప్పేసి అంటాం. ఎపోజీ అంటే ఇక్కడ చూడండి మూన్ అనమాట, ఇక్కడ భూమికి జస్ట్ అవే ఫ్రమ్ ది మూన్ ఈజ్ జస్ట్ అవే ఫ్రమ్ ది ఆబ్వియస్లీ ఎర్త్ అనమాట. ఈ కండిషన్ ఏమంటామంటే చూడండి ఈ కండిషన్ ఎపోజీ అని చెప్పేసి అంటాం. ఎపోజీ. మూన్ ఈజ్ అవే ఫ్రమ్ ది ఎర్త్. ఇక్కడ తీసుకున్నట్లయితే మూన్ ఈజ్ వెరీ క్లోజర్ టు ది ఎర్త్ అనమాట. మూన్ ఈజ్ వెరీ క్లోజర్ టు ద ఎర్త్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో ఈ కండిషన్ ఏమంటామంటే చూడండి పెరిజీ అని చెప్పేసి అంటాం. పెరిజీ. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఈ కండిషన్ ఏమంటారండి సో పెరిజీ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ
మూన్ కమింగ్ వెరీ క్లోజర్ టు ది ఎర్త్. ఈ కండిషన్ని పెరిజీ. సో ఎపోజీ, మూన్ జస్ట్ అవే ఫ్రమ్ ది ఎర్త్. సో ఫ్రెండ్స్, అవే ఫ్రమ్ అంటే దూరంగా వెళ్ళిపోవడం. సో పెరిజీ ఆబ్వియస్లీ జస్ట్ దగ్గరగా రావడం అనమాట. క్లియర్? ఇంతకుముందు ఏదైతే చెప్పుకున్నాం సేమ్ యాజ్ సింపుల్ యాజ్ దట్, హియర్ ఆల్సో ద సేమ్ ఫ్రెండ్స్. క్లియర్? సో ఇది పెరిజీ ఎపోజీ కండిషన్ అని చెప్పేసి అంటాం. మరి చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిలో 1/6 వంతు ఉంటుందండి. 1/6 వంతు ఉంటుంది అనమాట, 1/6. చూడండి ఇక్కడ మూన్స్ యొక్క రొటేషన్ పీరియడ్, రెవల్యూషన్ పీరియడ్ కూడా సేమ్ అండి. అందుకని మనకి ఏంటంటే ఫుల్ మూన్ డే, న్యూ మూన్ డే. చూడండి, మనకి పూర్ణిమ, అమావాస్య అని చెప్పేసి అంటాం. పూర్ణిమ యాజ్ వెల్ యాజ్ అమావాస్య అని చెప్పేసి అంటారండి. క్లియర్? పూర్ణిమ, అమావాస్య. ఫోర్త్ నైట్ 7 days. చూడండి 7 days 7 days 7 days 7 days 360 డిగ్రీ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. సో సన్ యాజ్ ఎ సెంటర్, ఇక్కడ ఎర్త్, మూను. క్లియర్? ఎర్త్ యాజ్ వెల్ యాజ్ ఈ విధంగా మూన్. అంటే ఇక్కడ జనరల్గా మనం ఓషన్ కరెంట్స్, వేవ్స్, టైడ్స్ అనే చాప్టర్ కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అండి. జస్ట్ ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఓషన్ కరెంట్స్, వేవ్స్ ఇక్కడ తీసుకున్నట్లు టైడ్స్ అనమాట. జనరల్లీ ఓషన్ కరెంట్స్, వేవ్స్, టైడ్స్ అనే చాప్టర్లో ఇక్కడ టైడ్స్ ఎస్పెషల్లీ. సో టైడ్ అంటే అర్థం ఏంటి? ద పీరియాడికల్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ద సీ లెవెల్ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ ఎ డే, మెయిన్లీ డ్యూ టు ది గ్రావిటేషన్ పుల్ ఆఫ్ ది సన్ అండ్ ది మూన్ అని చెప్పేసి అంటాం. సన్ అండ్ ది మూన్ అంటే సూర్యుడు మరియు చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ ప్రభావం వలన భూమి పైన మాట ఆబ్వియస్లీ అలలు, హై టైడ్స్ ఏర్పడతాయి. ద పీరియాడికల్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ది సీ లెవెల్ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ ఎ డే, మెయిన్లీ డ్యూ టు ది గ్రావిటేషన్ పుల్ ఆఫ్ ద సన్ అండ్ ది మూన్. వీటిని సో టైడ్స్ అని చెప్పేసి అంటామండి. హై టైడ్, లో టైడ్స్ ఏర్పడుతూ ఉంటాయి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? బే ఆఫ్ ఫండీ, కెనడాలో ఇక్కడ హై టైడ్స్ ఏర్పడతాయి అనమాట. బే ఆఫ్ ఫండీ, కెనడాలో హై టైడ్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ సో గ్రావిటేషన్ పుల్ ఆఫ్ ది సన్ అండ్ ద మూన్. ఎర్త్ పైన ఈ విధంగా హై టైడ్స్, లో టైడ్స్ ఏర్పడుతూ ఉంటాయి. సో ఎనీవే ఇక్కడ చూడండి, ఫుల్ మూన్ డే అంటే చంద్రుడు పూర్తిగా కనిపిస్తాడు. న్యూ మూన్ డే అంటే సో చీకటి రాత్రులు అని చెప్పేసి అంటాం. చీకటి రాత్రులు అని చెప్పేసి అంటాం. చూడండి ఇక్కడ ఈ కండిషన్లోకి వచ్చినప్పటికీ మూన్ అనమాట క్లియర్గా కనిపిస్తాడు. సో క్లియర్గా కనిపిస్తాను, దీన్ని ఏమంటామంటే ఫుల్ మూన్ డే అని చెప్పేసి అంటామండి, పూర్ణిమ. న్యూ మూన్ డే అంటే అమావాస్య అని చెప్పేసి అంటాం. చీకటి రాత్రులు, వెన్నెల రాత్రులు అనమాట. సో క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో చీకటి రాత్రులు, వెన్నెల రాత్రులు అని చెప్పేసి అంటాం. అంటే చూడండి, ఇక్కడ ఒక కండిషన్ మాట్లాడుకోవాలి. సో ఫుల్ మూన్ డే రోజు చంద్రుడు పూర్తిగా కనిపిస్తాడు. న్యూ మూన్ డే రోజు అసలు కనిపించడు. మిగతా రోజుల్లో జస్ట్ చూడండి, మనకి హాఫ్ ఆఫ్ ది మూన్ ఓన్లీ విజిబుల్. ఎందుకనంటే మూన్ యొక్క రొటేషన్, రెవల్యూషన్ పీరియడ్ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. మూన్ యొక్క రొటేషన్ యాజ్ వెల్ యాజ్ రెవల్యూషన్ పీరియడ్. సో రొటేషన్, రెవల్యూషన్ పీరియడ్ అంటే భ్రమణ కాలము, పరిభ్రమణ కాలము రెండు ఈక్వల్గా ఉంటాయి. 27 days ఉంటాయండి. రెండు ఈక్వల్ కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకి హాఫ్ ఆఫ్ ది మూన్ ఓన్లీ అపియర్స్ ఎక్సెప్ట్ ఫుల్ మూన్ డే. సో పూర్ణిమ రోజు అబ్వియస్లీ ఫ్రెండ్స్ చంద్రుడు పూర్తిగా కనిపిస్తాడు. మిగతా రోజుల్లో అబ్వియస్లీ మనకి ఏంటంటే అర్ధచంద్రాకారంలో, ఈ విధంగా అర్ధచంద్రాకారంలో మాత్రమే కనిపిస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ ఇట్స్ రొటేషన్ అండ్ రెవల్యూషన్ పీరియడ్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సేమ్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? మీకు ఆల్రెడీ చెప్పాను. సో పెరిజీ, ఎపోజీ కండిషన్స్ గురించి కూడా మాట్లాడాను. సో నెక్స్ట్ ఏంటంటే సో పూర్ణిమ, అమావాస్య, ఫుల్ మూన్ డే, న్యూ మూన్ డే. ఎందుకు మనకు సూర్యుడు సో హాఫ్ ఆఫ్ ది పార్ట్ కనిపిస్తూ ఉంటాడు ఎక్సెప్ట్ ఫుల్ మూన్ డే అంటే బికాస్ ఆఫ్ ది వాడి యొక్క రొటేషన్ అండ్ రెవల్యూషన్ పీరియడ్. రొటేషన్ అండ్ రెవల్యూషన్ పీరియడ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సేమ్. సో 27 సో డేస్ ఫ్రెండ్స్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఇదండి. నెక్స్ట్ మార్స్, అంగార గ్రహం అని చెప్పేసి అంటాం. సో ఫ్రెండ్స్, అంగార గ్రహానికి ఉన్నటువంటి సహజ ఉపగ్రహాలు ఏంటంటే ఫోబోస్ అండ్ డెమోస్. ఇక్కడ అంగార గ్రహం భూమి తర్వాత జీవం ఉండవచ్చు అని భావించబడుతున్నటువంటి ఏకైక గ్రహం కూడా ఏదంటే మార్స్. ఇస్రో కూడా మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళయాన్ని కూడా పంపించడం జరిగింది ఈ గ్రహం పైకి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి అని అన్ని కూడా ఎక్స్ప్లోరేషన్ చేయడానికి ఇస్రో సెంట్ దిస్ మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళయాన్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో కాబట్టి భూమి తర్వాత జీవం ఉండవచ్చు అని భావించబడుతున్నటువంటి ఏకైక గ్రహం కూడా ఏదంటే అది మార్స్, అంగార గ్రహం అని చెప్పేసి అంటాం. దీని యొక్క సహజ ఉపగ్రహాలు ఫోబోస్ అండ్ డెమోస్. నెక్స్ట్ చూడమ్మా, జూపిటర్ గ్రహాలన్నింటిలోకి అతి పెద్ద గ్రహం. టోటల్ నేచురల్ శాటిలైట్స్ ఏంటంటే 79, సహజ ఉపగ్రహాల సంఖ్య 79. సో గనీమెడ ఈ సహజ ఉపగ్రహాలన్నింటిలోకి పెద్దది ఏదంటే సో గనీమెడ ఈజ్ ద లార్జెస్ట్ వన్. గనీమెడ, కాలిస్టా, యూఫో ఈ విధంగా సో దీని యొక్క ఉపగ్రహాలు ఉంటాయి. అయితే ఈ జూపిటర్ అనేది తన చుట్టూ తాను వేగంగా తిరిగేస్తుందండి. ఇట్ రొటేట్స్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్. సో జస్ట్ ఇట్ కంప్లీట్స్
ద రౌండ్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ జస్ట్ 9 hours 56 minutesలోనే కంప్లీట్ చేస్తుంది. 9 hours 56 minutesలోనే ఇది కంప్లీట్ చేస్తుందండి. సో క్లియర్ ఆల్ ఆఫ్ యూ, జస్ట్ 9 hours 56 minutesలో ఇది కంప్లీట్ చేస్తుంది. అంటే అతి తక్కువ ఆత్మభ్రమణం కలిగినటువంటి గ్రహం కూడా ఏదంటే మనం చెప్పుకోవచ్చు అంటే జూపిటర్ అండి. అంటే తన చుట్టూ తాను వేగంగా తిరిగేస్తుంది అనమాట. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ లీస్ట్ రొటేషన్ పీరియడ్, అది ఇప్పుడు మనం చెప్పుకున్నాం. లీస్ట్ రొటేషన్ పీరియడ్, అతి తక్కువ ఆత్మభ్రమణం కలిగినటువంటి సో గ్రహం ఏదంటే సో జూపిటర్ అండి. జస్ట్ 9 hours 56 minutesలో తన చుట్టూ తాను వేగంగా కంప్లీట్ చేస్తుంది అనమాట. క్లియర్. నెక్స్ట్ సాటర్న్ అండి, శని గ్రహం అని చెప్పేసి అంటాం. ఇది అతి తక్కువ సాంద్రత కలిగినటువంటి గ్రహం అండి. డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్, అతి తక్కువ సాంద్రత. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడుగుతున్నటువంటి ప్రశ్న. అతి తక్కువ సాంద్రత కలిగినటువంటి గ్రహం ఏదని చెప్పేసి అడుగుతున్నాడు. ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్. 0.69 g/cu/cm అండి. ఫ్రెండ్స్ ఇక్కడ దీని యొక్క నేచురల్ శాటిలైట్స్ ఏంటంటే సో మోర్ దాన్ జూపిటర్ నౌ 82 నేచురల్ శాటిలైట్స్. ఇందులో 53 ఆల్రెడీ కన్ఫర్మ్డ్, ఇంకా 29 ఎట్ టు బి కన్ఫర్మ్డ్. రిమైనింగ్ 29 ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ ఎట్ టు బి కన్ఫర్మ్డ్ అనమాట. సో టోటల్ 82 ఉన్నాయి. సో 82 నేచురల్ శాటిలైట్స్, ఇందులో 53 ఆల్రెడీ కన్ఫర్మ్డ్ అండి, అండ్ రిమైనింగ్ సో 29 నాట్ ఎట్ కన్ఫర్మ్డ్. సో క్లియర్ ఆల్ ఆఫ్ యూ. నౌ టోటల్ నేచురల్ శాటిలైట్స్ ఆఫ్ సాటర్న్ 82. సో చూడండి ఇక్కడ ఈ నేచురల్ శాటిలైట్ సహజ ఉపగ్రహాలు అన్నింటిలోకి పెద్దది ఏదంటే సో టైటాన్. ఇది సో దేనికంటే పెద్దదంటే మెర్కురీ కంటే కూడా పెద్దదండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, మెర్కురీ కంటే కూడా పెద్దది. అంటే ఇది బుధ గ్రహం కంటే కూడా ఈ టైటాన్ అనేది పెద్దదండి, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా. నెక్స్ట్ యురేనస్. యురేనస్ యొక్క నేచురల్ శాటిలైట్స్ ఏంటంటే ఈ యురేనస్ కూడా ఏంటంటే అతి శీతలమైన ఉపరితలాన్ని కలిగి ఉంటుంది. అతి దీర్ఘమైన రాత్రులు పగళ్ళు ఏర్పడేటటువంటి గ్రహం కూడా ఏదనంటే అది యురేనస్ అని చెప్పేసి చెప్పుకుంటాం. టోటల్ నేచురల్ శాటిలైట్స్ ఆఫ్ యురేనస్ ఎన్నండి 27 అండి. క్లియర్. నౌ నెప్ట్యూన్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క సహజ ఉపగ్రహాల సంఖ్య టోటల్ 13 అండి. 13. సో మరి ఈ సహజ ఉపగ్రహాలన్నింటిలోకి సో పెద్దది ఏదంటే ట్రెటాన్. శని గ్రహంకి అది టైటాన్, ఇది ట్రెటాన్. డోంట్ కన్ఫ్యూజ్ విత్ దీస్ టూ సో రైమింగ్ వర్డ్స్. ఓకేనా. అది టైటాన్, ఇది ట్రెటాన్. ఓకేనా. 13 నేచురల్ శాటిలైట్స్. ట్రైటాన్ అండి ఇది. సో ట్రైటాన్, అది టైటాను, ఇది యూ కెన్ సే దట్ సో ట్రెటాన్ అని చెప్పేసి అంటాం. సో ఫ్రెండ్స్ డోంట్ కన్ఫ్యూజ్ దీస్ టూ రైమింగ్ వర్డ్స్. శని గ్రహం యొక్క ఉపగ్రహం ఏదంటే సో టైటాన్. అంటే శని గ్రహం యొక్క నేచురల్ శాటిలైట్ సహజ ఉపగ్రహాలు అన్నింటిలోకి అయితే పెద్దది ఏదంటే టైటాన్. ఈ టైటాన్ అనేది మెర్కురీ గ్రహం కంటే కూడా పెద్దదిగా ఉంటుందన్నమాట. ఓకేనా. సో తర్వాత ఏంటంటే ఇది ట్రెటాన్, నెప్ట్యూన్కి సంబంధించి 13 సహజ ఉపగ్రహాలు పెద్దది ఏదంటే ఇక్కడ ట్రైటాన్ అండి. సో ట్రైటాన్ ఆర్ ట్రెటాన్ అని చెప్పేసి అంటాం. క్లియర్. ఇక్కడ రెవల్యూషన్ పీరియడ్ తీసుకున్నట్లయితే పరిభ్రమణ కాలం, అతి ఎక్కువ పరిభ్రమణ కాలం కలిగినటువంటి గ్రహం ఏదంటే 165 years ఆబ్వియస్లీ ఫ్రెండ్స్. ఏదంటే నెప్ట్యూన్ అండి. అంటే సూర్యుడి నుంచి ఇది బాగా దూరంగా ఉంది కాబట్టి సో నెప్ట్యూన్ టు కంప్లీట్ 1 round అరౌండ్ ది సన్ ఇట్ టేక్స్ ఆబ్వియస్లీ సో మోర్ టైమ్. హౌ మెనీ ఇయర్స్ ఫ్రెండ్స్? 165 years. నెప్ట్యూన్ ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి జస్ట్ టు కంప్లీట్ 1 round అరౌండ్ ది సన్. సో హౌ మచ్ టైమ్ ఇట్ ఈస్ టేకింగ్? సో 165 years ఫ్రెండ్స్. 165 సంవత్సరాలు సో టైం తీసుకుంటున్నాం. సో క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. సో దిస్ ఇస్ వాట్ ఫ్రెండ్స్ సో డిస్కషన్, సో బ్రీఫ్ డిస్కషన్ అబౌట్ యూనివర్స్ అండ్ అవర్ సోలార్ సిస్టమ్ ఫ్రెండ్స్. మన విశ్వం సౌర కుటుంబం గురించి. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ మా డిస్కషన్ కనుక నచ్చినట్లయితే సో ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ షేర్ ది సెషన్ టు అవర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ రావూస్ కాంపిటేటివ్ అకాడమీ, RCA రావూస్ కాంపిటేటివ్ అకాడమీ ఫ్రెండ్స్. సో ఈ సెషన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ రావూస్ కాంపిటేటివ్ అకాడమీ. సో దిస్ వాట్ ఫ్రెండ్స్ టుడేస్ సెషన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.